తలలో బట్టతల ఇష్యూ ఉంది. దాంతో పాటుగా సరిపడినంత డాండ్రఫ్ కూడా తలలో ఉంది. అసలు డాండ్రఫ్ వల్ల బట్టతల అనేది వస్తుందా? అసలు డాండ్రఫ్ ఉండడం వల్ల బట్టతలానికి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే డాండ్రఫ్ అనేది మనకి న్యాచురల్‌గా స్కిన్ అనేది రెగ్యులర్‌గా జరిగే టర్నోవర్ అనేది ఎక్కువగా అయినప్పుడు మాత్రమే బయటకి కనబడేటువంటి చర్మం యొక్క పొలుసులు. సో, అవి పౌడర్ లాగా ఉండొచ్చు లేదా పెచ్చులాగా ఉండొచ్చు. ఈ పౌడర్ లాగా ఉంటే ఎర్లీ స్టేజ్‌లో డాండ్రఫ్ లాగా ఉండొచ్చు. దానికి కారణాలు డ్రై స్కిన్ గానీ, లేదంటే లోకల్‌గా ఉండే మెలాసెజియా ఫంగస్ యొక్క పాపులేషన్ ఎక్కువైనప్పుడు గానీ, లేదా హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్‌లో గానీ, లేదంటే ఎయిర్‌కి సంబంధించినటువంటి కొన్ని రకాల ట్రీట్మెంట్ జరిగినప్పుడు. అలా గాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే, మనకి సోరియాసిస్ లాంటి కండిషన్స్‌లో మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది పెచ్చుల్లాగా కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, కారణం ఏదైనప్పటికీ కూడాను మనకి డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు న్యూట్రిషన్ అనేది కొంతవరకు డివైడ్ కావడం అండ్ ఆల్సో లోకల్‌గా అంటే హెయిర్ ఫాలికల్స్ చుట్టూ కొంతవరకు మనకి ఇన్‌ఫ్లమేషన్ అంటే బాడీలో జరిగేటువంటి ఫైటింగ్ రియాక్షన్స్ ఏవైతే హెయిర్ ఫాల్ జరిగినప్పుడు అప్పుడు కూడా కొంతవరకు టీలోజనెస్ అనేది ఉంటుంది. సో, ఇలా హెయిర్ ఫాల్ జరిగినప్పుడు బట్టతల అనేది ఒక స్టెప్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళింది. సో, కాబట్టి పర్టిక్యులర్‌లీ బట్టతల ఉన్న వాళ్ళు స్కాల్ప్ యొక్క హెల్త్ అనేది ఎంత బాగా ఉంచుకుంటే అంత బెటర్. సో, వాళ్ళకి తొందరగా బట్టతల అనేది రాదు. మీకేమైనా అలాంటి ఇష్యూస్ ఉన్నాయా? లెట్ మీ నో. యువర్ డాక్టర్.